గ్రామంలో ప్రైవేటు బడులు కూడా వెళ్తున్నారు పిల్లలు. ప్రైవేటు స్కూల్ నుంచి బస్సులు కూడా వస్తున్నాయి. మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళు అప్పటి వాళ్ళ మీద చదవలేదు, మా పిల్లలు బాగా చదవాలి అని చెప్పి ప్రైవేటుకు పంపిస్తున్నారు. సో నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలోనే అందించడానికి హెచ్ఎం గారిని కానీ టీచర్ని కానీ వాళ్ళకి ఒక అవగాహన చదివిస్తే ఇక్కడ స్టడీ పెంచి ప్రైవేటు బడులు బంద్ చేసి ప్రభుత్వ బడులకు పంపించడానికి మీలాంటి కార్యక్రమం చేయబోతున్నారు. ఖచ్చితంగా సార్. వాస్తవానికి హై క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడైనా ఉంటారంటే అది గవర్నమెంట్ అని అందరికి తెలిసిన విషయమే. కేవలం బస్సు సూటు బూటు అనేది ఒక టీకు టాక్ అనేది ఒక ప్రభుత్వం అంటే అది ఒక వేరే ప్రైవేట్ అంటే అదొక హంగామా బస్సు వస్తుంది ఇట్లా మంచిగా అట్లా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రైవేట్ బడులకు వెళ్తారు. ఈ విషయాన్ని నేను ఈరోజు కాదు 2014లో ఫస్ట్ ఊరికి వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాను. ఏమని, మీలో పిల్లలు ఎవరైతే రిచ్గా అనుకుంటున్నారో మీ నాన్న ఇదే స్కూల్లో చదివారు, మీరు ఇదే స్కూల్లో చదివారు, కానీ మీ పిల్లలు మాత్రం ఈ స్కూల్లో చదవకపోవడానికి కారణం ఏంటనేది ప్రశ్నించాను. ఒక 15 సంవత్సరాల క్రితమే ప్రశ్నించాను. ఇప్పటికి కూడా మా ఊరు నుంచి ఒక 10 బస్సులు ప్రైవేట్ బస్సులు వస్తాయి డైలీ, నేను కూడా చూస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో బడిబాట కార్యక్రమం జూన్లో ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు ముందే ఎవరైతే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు 2 టీచర్ల హెడ్ మాస్టర్తో కలిసి ఇక్కడ విద్యా కమిటీ అని ఒకటి ఉంది కదా, ఈ కమిటీ ద్వారా నేను వెళ్ళి స్పెషల్గా వాళ్ళతో కూర్చొని స్వచ్ఛందంగా మన ఊరు మన బడి, మన బడిలో మన పిల్లలు లేకపోతే మన ఊళ్ళో బడి బంద్ అవుతుంది. బడి బంద్ అయిందంటే బడికి ఎవరు పోతారు? పేద పిల్లలే పోతారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, బడి బంద్ చేసుకుందామంటే మనం చదువుకు దూరం చేస్తున్న ఉన్నత కుటుంబాలు ఏవైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు చిన్న పేదవాళ్ళని బడికి బంద్ చేస్తున్నారనే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు అక్కడ సార్ అర్థం చేసుకోండి. అక్కడ ఏదైతే విద్యను మీరు కోరుకుంటున్నారో అదే విద్య ఇక్కడ ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. నాతో పాటు రండి, కావాలంటే టీచర్లు ఏదైతే చెప్పకపోతే వాళ్ళని ప్రశ్నించుదాం. కానీ